యజ్ఞం కోసం నేను శరీరాన్ని ఇచ్చేస్తాను, అభ్యంతరం లేదు. నా శరీరంలో ప్రతి భాగము పవిత్రం కావాలి, ప్రజలు పూజించాలి అని గజాసురుడు కోరినట్టే గయాసురుడు కూడా కోరాడు. అప్పుడు ఆ శరీరాన్ని 3 భాగాలుగా ఖండించి దాంట్లో శిరోభాగాన్ని మనం గయాక్షేత్రం అంటారు. ఆప్తికాలు పెట్టేటప్పుడు గయాయాం పిండము సమర్పయామి, గయాయాం పిండము సమర్పయామి అంటారు. శిరోగయ అంటారు. శిరస్సు భాగం అక్కడ పడేలా ఒక దెబ్బ కొట్టారు. మధ్య భాగం ఒరిస్సాలో ఉండే జాజ్పూర్లో పడేలా కొట్టారు. నాభిగయ అంటారు దాన్ని. అదిగో పాదాల భాగం మన పిఠాపురంలో పడేలా కొట్టారు. అందుకనే పాదగయ అంటారు. పిఠాపురం ఆలయానికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా పాదగయ్యని కూడా చూసి అక్కడ తర్పణాలవి ఇచ్చి దండం పెట్టుకుంటారు. దాని చరిత్రది. ఆ రకంగా గజాసురుని యొక్క శరీర భాగాలు మన దేశంలో 3 చోట్ల పడ్డాయి. అందులో పాదభాగం పిఠాపురంలో పడింది. అందుకని పాదగయా క్షేత్రమైంది పిఠాపురం.